హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జేపీఎస్ డిజిటల్స్ నుంచి ఒక కొత్త వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు నుంచి మనం వెబ్సైట్లో ఈ పిహెచ్డి బ్యాక్గ్రౌండ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన యొక్క ఛానల్ని జేపీఎస్ డిజిటల్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తర్వాత ఈ యొక్క ఛానల్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను. లేదంటే మనకి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో order1.blogspot.com అని టైప్ చేసిన మనకి వెబ్సైట్ వస్తుంది. లేదంటే ఈ వీడియో కింద ఈ వెబ్సైట్ ఒక లింక్ ఇస్తాను నేను. సో లింక్ ద్వారా మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చి మీరు ఈ బ్యాక్గ్రౌండ్స్ మనకి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ బ్యాక్గ్రౌండ్స్ ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు మీరు అని కొన్ని డౌట్స్ మీకు రావచ్చు. సో మన ఫోటోగ్రఫీ మిత్రులలో కూడా ఈ యొక్క వెబ్సైట్ని ఉపయోగించుకొని మీరు బయట పర్చేస్ చేసుకుని కొనుక్కునే దానికన్నా ఇక్కడ లేటెస్ట్ బ్యాక్గ్రౌండ్స్ మనకి ఫ్రీగా వస్తాయి. సో నేను కూడా మన ఫోటోగ్రాఫర్లకి సపోర్ట్ చేసిన విధంగా ఉంటుంది కాబట్టి సో అందుకని ఈ వెబ్సైట్ చేశాను. ఇందులో మనకి వచ్చేసి 36 సైజులో మనకి అన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ మనకి వస్తాయి. ఇందులో హిందువులకు సపరేట్ ఉంటాయి, ముస్లిమ్స్ సపరేట్ ఉంటాయి, అలాగే క్రిస్టియన్స్కు సపరేట్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. అలాగే ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ కూడా నేను అన్ని బ్యాక్గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తాను. సో మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అయితే ముందుగా మనం వెబ్సైట్లోకి ఎలా వెళ్ళాలంటే తెలుగుగా నేను ఈ వీడియో కింద మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను. డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీకు సో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఏ సైజు మీకు పిహెచ్డి బ్యాక్గ్రౌండ్స్ కావాలో ఆప్షన్కి వెళ్ళాలి. మీరు స్టూడియో బ్యాక్గ్రౌండ్స్ అంటే మనకి స్టూడియోలో 4x6, 5x7, 8x12 ఇవి ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి. దాంతోపాటు క్లిప్ ఆర్ట్స్, ఎయిర్ కానీ సంథింగ్ వేరే ఐటమ్స్ సంబంధించి క్లిప్ ఆర్ట్స్ ఉంటాయి. ఇక వీడియో టెంప్లెట్స్ అంటే మనకి వీడియో టెంప్లెట్స్కి మన మిక్సింగ్ యూనిట్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫ్లెక్సీ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలామందికి పెళ్ళిళ్ళ సీజన్లలో మంచి బ్యాకప్ అనేది దొరకదు. సో మన వెబ్సైట్లో కూడా దొరుకుతుంది అది. సో ఈ వెబ్సైట్ని ఇలా యూజ్ చేసుకొని ఈ 36 మీద ఇలా క్లిక్ చేస్తే హిందూ బ్యాక్గ్రౌండ్స్ క్లిక్ చేయని ఆటోమేటిక్ మనకి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లోనే ఇక్కడ పేజ్ 1 అని చెప్పేసి ఒకటి ఉందండి. మనకి ఈ పిహెచ్డి బ్యాక్గ్రౌండ్స్లో పేజ్ 1 ఒకటి మనకు ఉంది. సో ఈ పేజ్ 1ని మనం క్లిక్ చూసుకుంటే కింద స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ పేజ్ 1 ర్యార్ ఫైల్ పాస్వర్డ్ అని ఉంది. ఇక్కడ ర్యార్ ఫైల్ పాస్వర్డ్ అంటే మనకి ఇప్పుడు రన్నింగ్ అయ్యే వీడియోలో మనకి అక్కడక్కడ మనకి పాస్వర్డ్ అనేది వస్తుంది. సో మీరు అది నోట్ చేసుకొని మీరు ఇక్కడ ఈ బ్యాకప్ కింద ఉన్న ఒక డౌన్లోడ్ లింక్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఉన్న బ్యాకప్ అంతా మీకు ముందుగా బ్యాకప్ మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు. ఈ ర్యార్ ఫైల్లో ఏ బ్యాకప్ ఉందో మీకు కనిపిస్తుంది. సో మీరు పేజ్ 1కి వచ్చేసి మనకి ఇక్కడ ఒక వీడియో ఉంటుంది. అక్కడ 00 ఉంది కదా, ఈ స్టార్టింగ్ ప్లేస్లోనే మనకు ఒక వీడియో వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఈ ర్యార్ ఫైల్ సంబంధించిన పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ బట్టి క్లిక్ చేస్తారు కదా, క్లిక్ చేయగానే దీని కింద మనకి క్లిక్ చేయగానే మనకు ఒక ర్యార్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఆ ర్యార్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది కాబట్టి ఆ ర్యార్ ఫైల్కి మనకు ఒక పాస్వర్డ్ ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ కావాలంటే మనకి వీడియో కంప్లీట్ చూడాలి. కంప్లీట్ చూసిన తర్వాత ర్యార్ ఫైల్లో ఒక 5 అంకెల పాస్వర్డ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే తర్వాత ఆ డిస్ప్లే అనేది ర్యార్ ఫైల్ ఎంటర్ చేసేసి మీరు ఆ పిహెచ్డి బ్యాక్గ్రౌండ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే సేవ్ టు మెగా అని చూపిస్తుంది ఇక్కడ. సో ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోతుందండి. సో ఇక్కడ చూడండి, సేవ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ పైన పర్సంటేజ్ చూపిస్తుంది. సో ఈ విధంగా మనకి కంప్లీట్ అవ్వగానే మనకి ర్యార్ ఫైల్ అనేది మనకు వస్తుంది అనమాట. సో 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఫైల్ డౌన్లోడ్ అవుతుంది కదా. ఈ బ్యాక్గ్రౌండ్స్లో మనం ఏంటంటే కొత్త బ్యాక్గ్రౌండ్స్, న్యూ బ్యాక్గ్రౌండ్స్ మనకి బ్యాకప్ అనేది చాలా బాగా దొరుకుతుంది. సో లేదు సార్ మాకు ఈ బ్యాకప్ కంటే ఇంకా మంచి బ్యాకప్ కావాలి మీకు అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి మీకు లేటెస్ట్గా ఉన్న పిహెచ్డి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి సార్ అంటే నేను వాటికి సపరేట్గా మీకు పెడతాను. మీకు నచ్చితే మీరు బై చేసుకోవచ్చు. లేదంటే ఇవే బ్యాకప్ అనేది మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. సో ఈ బ్యాకప్ కూడా ఇందులో చాలా మంచి బ్యాకప్ వస్తుంది. ఈ బ్యాకప్లో కూడా సార్ ఇట్లా వీడియో చూసుకొని లెంత్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకోవాలి, పాస్వర్డ్ కొట్టాలి, ఇవన్నీ అంటే మాకు కుదరదు సార్. మాకు డైరెక్ట్గా అదే బ్యాకప్ అనేది మాకు కావాలి
అని మీరంటే మీకు డైరెక్ట్ లింక్ ఇస్తాను. దానికి సంబంధించిన పాస్వర్డ్ లింక్ మీకు పంపిస్తాను. సో, కాకపోతే ఏంటంటే మీరు కొంచెం అమౌంట్‌పై పర్చేజ్ చేసుకోవాల్సొస్తుంది. లేదంటే మేము డౌన్‌లోడ్ చేసుకుంటే సార్ పర్లేదనుకుంటే మా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూసుకొని, ఆ వీడియో ద్వారా మీరు పాస్వర్డ్ చూసుకొని మీరు టైప్ చేసేసుకొని ఫ్రీగా వాడేసుకోవచ్చు. లేదు మాకు త్వరగా వెంటనే కావాలి, మెయిల్‌కి కావాలనుకుంటే మీకు నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ మీకు ఇస్తాను. సో, ఇలాగ మనకి బ్యాకప్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ అవుతుందండి. ఒక ఫ్యూ మినిట్స్ టైం పడుతుంది. సో, మీకు డౌన్‌లోడ్ ప్రాసెస్ అనేది చూపిస్తాను మీకు. టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేసుకోవాలని మీకు చెప్తాను నేను. ఎవ్రీథింగ్ మనకి ప్రతీది కూడా అంటే మనకి సాఫ్ట్‌వేర్‌లో కానివ్వండి, క్లిప్ ఆర్ట్స్ అవ్వనివ్వండి, ఏదైనా సరే మీరు యూట్యూబ్ వీడియో చూసుకొని పాస్వర్డ్ టైప్ చేసుకొని అన్నీ ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్. కాకపోతే నేను చూసుకునే టైం గానీ, మనకి అంత టైం లేదు సార్ మాకు అనుకుంటే మీరు నాకు డైరెక్ట్‌గా వాట్సాప్ చేయొచ్చు. సో, ప్రతీది కూడా మీకు బై చేసుకోవచ్చు. అవే క్లిప్ ఆర్ట్స్, అవే సాఫ్ట్‌వేర్‌లు, అవే బ్యాక్‌గ్రౌండ్స్ కూడా మీరు ఫ్రీగా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, మనకి వెబ్‌సైట్‌లో నేను ఎర్లీ మార్నింగ్ ఒక లింక్ పెడతాను. సో, మీరు ఆ లింక్ పైన ఒకసారి క్లిక్ చేస్తే, మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మన ఛానల్‌కి ఎటువంటి యాడ్స్ కానీ, ఎటు అమౌంట్ కానీ ఎటువంటిది ఏమి లేదు. రెవెన్యూ అనేది లేదు మనకి. సో, మీరు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకున్నా పర్లేదు. మీరు బ్యాకప్ కొనుక్కున్నా ఆ అమౌంట్ దాని ద్వారా నాకు అమౌంట్ వస్తుంది కాబట్టి, సో, అలా కాకున్నా సరే, మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయాలి. మనకి మంచి మంచి బ్యాక్‌గ్రౌండ్స్ మనకు ఫ్రీగా ఇస్తున్నారు సార్ మీరు అని మీరు అనుకోని, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయాలనుకుంటే, మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఒక యాడ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, మీరు అట్లా ఒక క్లిక్ చేయడం వల్ల నాకు ఒక ₹1 అనేది మనకి వస్తుంది కాబట్టి, సో, మీరందరూ కూడా డైలీ మన వెబ్‌సైట్‌కి వచ్చి ఒకసారి ఆ లింక్ అనేది క్లిక్ చేస్తే నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా మంచి మంచి బ్యాకప్ కూడా మీకు తీసుకొస్తాను నేను. సో, నేను కూడా పెట్టుబడి పెట్టాలని నాకు దగ్గర ఉండాలి కాబట్టి, నా దగ్గర ఉన్న బ్యాకప్ అంతా కూడా మీకు ఫ్రీగా వెబ్‌సైట్‌లో పెట్టేస్తాను. సో, ఇంకా ఫర్దర్‌గా ఇంకా మంచి మంచి బ్యాకప్ మంచి మంచిగా కావాలి మీకు ఫ్యూచర్‌లో అనుకుంటే, నాకు ఈ విధంగా మీరు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌన్‌లోడ్ అనేది అయిపోవస్తుంది. ఇంకా 47 సెకండ్స్ చూపిస్తుంది. సో, నా దగ్గర నెట్ స్లో ఉండటం వల్ల మనకి డౌన్‌లోడ్ స్లోగా అవుతుంది. మీరు ఖచ్చితంగా ఈ వెబ్‌సైట్ అనేది ఎలా ఉంది? మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయాలి యూట్యూబ్ ఛానల్‌లో. నేను చూసుకొని మీ ద్వారాగా నేను ఇంకా మంచి మంచి బ్యాకప్ కూడా తీసుకొచ్చి మీకు అప్‌లోడ్ చేస్తాను. అదేవిధంగా మా స్టూడియో నుంచి కూడా మీకు లైవ్ స్ట్రీమింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎవరికైనా లైవ్ స్ట్రీమింగ్ కావాలనుకున్నోళ్ళు మీరు మా నంబర్‌కి కాల్ చేయొచ్చు. ఎనీ ఈవెంట్ ఎక్కడున్నా సరే హైదరాబాద్, విజయవాడ, అలాగే రాజమండ్రి, ఈ చుట్టుపక్కల ఏరియాల్లో మనకి ఖమ్మం, అలాగే పాలవంచ ఇటువైపు కూడా అన్ని ఏరియాల్లోకి మనం సర్వీస్ చేస్తాము. ఎవరికైనా లైవ్ స్ట్రీమింగ్ కావాలంటే మా నంబర్‌కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. అయిపోవస్తుంది. దగ్గరకొచ్చింది. ఒక 10 సెకండ్స్ ఉంది. కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ మనకు చూపిస్తుంది డౌన్లోడ్ ఫైల్ అనేది. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో, అందుకు చూపిస్తుంది. డన్ పడ్డగానే ఇక్కడ ఫోల్డర్ రావాలి. ఫోల్డర్ సింబల్ వస్తే మనకి కంప్లీట్ డౌన్లోడ్ అయినట్టు. ఫోల్డర్ సింబల్ రాగానే రైట్ ఫోల్డర్ సింబల్ వచ్చిందండి. సో, ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రేర్ ఫైల్ కనిపిస్తుంది. ఇక్కడ పేజ్ 1. ఈ పేజ్ 1 పాస్వర్డ్ అనేది మనకి యూట్యూబ్‌లో డిస్‌ప్లే అవుతూ ఉంటుంది. సో, ఒకసారి నేను క్లిక్ చేస్తాను.
క్లిక్ చేస్తే ఇలా పాస్వర్డ్ అడుగుతుందండి. సో ఈ పాస్వర్డ్కి మనం ఇలా పాస్వర్డ్ టైప్ చేసి ఓకే కొట్టగానే మనకి ఇక్కడ బ్యాకప్ అని కనిపిస్తుంది. సో ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ పిహెచ్డి ఫైల్స్ మనం చూడండి, ఇక్కడ పిహెచ్డి ఫైల్స్ 5 ఉన్నాయి. ఈ 5 కూడా మనం ఫ్రీగా వాడేసుకోవచ్చు. సో ఇదే విధంగా అన్ని పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ప్రతిదానికి కూడా మనకి సేమ్ ఇదే విధంగా ప్రాసెస్ ఉంటుందండి. నేను ప్రతిదానికి కూడా పేజ్ 1, పేజ్ 2 ప్రతి పేజ్కి కూడా నేను వీడియో చేస్తాను. అలాగే ఆ బ్యాకప్ కూడా మనకి ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.